అసలు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే జనరల్గా మలద్వారం లోపల ఎక్కడైతే రక్తనాళాలు ఉంటాయో లోపల భాగంలో వాటి మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు అవి బయటికి సాగడం జరుగుతుంది అనమాట. వాటిని మనము పైల్స్ అని చెప్తా ఉంటారు, వాటిని హీమోరాయిడ్స్ అని చెప్తా ఉంటారు. అదే వాడుక భాషలో అయితే అర్షములు అని చెప్తారు. సో ఇట్లా మనకి ఆ మలద్వారం లోపల ఉన్నటువంటి ఏదైతే మాంసం ఉంటుందో అది బయటకు వచ్చే దాన్ని బట్టి మనకి అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది పేషెంట్ యొక్క సిమ్టమ్ బట్టి మనం క్లియర్గా డయాగ్నోస్ చేయొచ్చు. సో వీటిలో కాంప్లికేషన్స్ ఏముంటాయి? సో ఎక్కువ రోజులు ఈ రక్తం పోతూ ఉన్నట్లయితే పేషెంట్కి ముఖ్యమైన కాంప్లికేషన్ వచ్చేసి పేషెంట్కి హిమోగ్లోబిన్ అనేది పడిపోతుంది అనమాట. దానివల్ల కొంచెం నీరసంగా అనిపించడము, మార్నింగ్ లేవగానే కొంచెం కళ్ళని ఉబ్బినట్టు అనిపించడం, నడిచినా కానీ కొంచెం ఆయాసంగా అనిపించడం, బాగా వీక్నెస్ అనేది మనకి ఈ పైల్స్లో ఎక్కువ బ్లీడింగ్ పోయినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో వీటిలలో ట్రీట్మెంట్స్ ఏముంటాయి? ముఖ్యమైన ట్రీట్మెంట్స్ వచ్చేసేసి మన ఆయుర్వేదిక్లో అయితేనే మనము క్షారకర్మ అనేటువంటి ఒక ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఈ పైల్స్ అనేటివి యానల్ కుషన్స్. అవి జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే రక్తం కారుతుందో, ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడే వాటిని మనం హిమోరాయిడ్స్ అంటాం. అదర్వైజ్ జనరల్గా అందరికీ అనేవి కూడా ఈ కుషన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని జనరల్గా సర్జరీ చేసి బయటికి కోసేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా బ్లీడింగ్ అట్లా అవుతుంది పేషెంట్ అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ కొన్ని రకాల మెడికేషన్స్ ఇస్తాము, ఆయుర్వేదిక్ మందులు ఉంటాయి. వాటి ద్వారా జనరల్గా పైల్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. కొంచెము వాళ్ళ యొక్క దినచర్య ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం చేంజ్ చేసుకొని, ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని మార్పులు చేసుకొని, టైంకి ఫుడ్ తీసుకొని, ఎక్కువసేపు కంపౌండ్ మీద కూర్చోకుండా మోషన్ అనిపించినప్పుడే వెళ్ళి కూర్చొని ఇలా పాస్ చేసినప్పుడు ఏమైందంటే వాటి మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు కాబట్టి జనరల్గా అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, వాటిలో ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా కాకుండా ఇంకా పేషెంట్కి ఇన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ మార్చినా, కొన్ని రకాల ఆయుర్వేదిక్ మందులు ఇచ్చినా పేషెంట్కి మళ్ళీ ఈ కంప్లైంట్ ఉన్నట్లయితే మనము ఆయుర్వేదిక్లో క్షారకర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఒక మెడికేషన్ ఉంటుంది, ఇట్స్ ఆల్కలైన్ మెటీరియల్. దాన్ని డైరెక్ట్గా మనకి పైల్స్ మీద అప్లై చేయడం జరుగుతుంది లోపలలోనే. సో ఎలా అంటే ఆడి వరకు చిన్న లోకల్ అనస్థీషియా ఇచ్చి చేయడం జరుగుతుంది అనమాట. ఒక 20 minutes ఆ ప్రొసీజర్. పేషెంట్ ఒక 1 hour ఉంచుకొని పంపించేస్తాము. హాస్పిటలైజేషన్ ఏం అవసరం లేదు. మీరు కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ని మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట, యానస్లోకి ఇన్సర్ట్ చేసుకోమని. ఒక 21 days తర్వాత కానీ మీరు లోపల చూసినట్లయితే ఆ పైల్ మాస్ అనేది కంప్లీట్గా షెడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే అసలు అక్కడ కనిపించకుండా అక్కడ ఫైబ్రోసిస్ అనేది మనము చూడొచ్చు. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి మోషన్ కంట్రోల్ ప్రాబ్లం కానీ అట్లాంటి కానీ ఏమీ ఉండదు. సో కంఫర్టబుల్గా లోకల్ అనస్థీషియాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పైల్స్ని ఈ క్షారకర్మ అనే విధానం ద్వారా హ్యాపీగా ట్రీట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.